గైస్ మనది 14థ్ విన్నింగ్ స్ట్రీక్, కంటిన్యూ విన్నింగ్ స్ట్రీక్. ఓకే. సో ఇప్పుడు ఒక్కటి ఉన్నాను నేను లైన్లో. సో నాకు చలో అంటే యూట్యూబ్ వాళ్ళు కూడా మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే సో ఎక్కువ మందికి, ఎవరైతే లాసెస్లో ఉన్నారు, ఆల్రెడీ ప్రాఫిట్లో ఉంటే మన కమ్యూనిటీ వద్దండి. ఓకే. ప్రాఫిట్లో ఉంటే మన కమ్యూనిటీ జోలికి కూడా రావద్దు, మీకు అవసరం లేదు. ఆల్రెడీ మీరు ప్రాఫిట్లో ఉన్నారు. ఎవరికైతే లాస్ ఉంచి మైండ్ సెట్ బాగాలేదు అంటే ఓన్గా ట్రై చేసి వేరే ఆ, అంటే లైక్ ఫ్రాడ్లు అంతా చేసే వాళ్ళ దగ్గర జాయిన్ అయ్యి ఇబ్బంది పడిన వాళ్ళకి ఈ కమ్యూనిటీలో వెల్కమ్ అండి. సో లవర్ బాయ్ మీకు కాదండి. ఓకేనా, అర్థం చేసుకోండి. ఎందుకంటే మీరు ఓన్గా నేర్చుకుంటా అనుకుంటున్నారు కదా, ఆ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి ప్రశాంతంగా వచ్చి నేర్చుకోండి. ఎక్కడ ఎవరికి ఏమి జాయిన్ అయిపోండి ఇది అది నేనేం చెప్పట్లేదు. ఓకే. నీకు కంఫర్ట్ అయిందా, నువ్వు ఓన్గా చేసుకో. అవ్వట్లేదా వదిలేసి ఓకే జాయిన్ అవ్వు అంతే. అది నీకుందండి. ఇలా హెల్ప్ చేసే ఒక కమ్యూనిటీని మీరు ఎక్కడైనా చూపిస్తే నేను వచ్చి మిమ్మల్ని జాయిన్ చేపిస్తా. ఎవ్వరు పట్టించుకోరండి. మీకు ఈ పాయింట్ మీకు ఎప్పుడు తెలుస్తుందో ఒకసారి మీకే అర్థమవుతుంది. ఓకే. ఎవరు పట్టించుకోరండి. నేను ఇది కమ్యూనిటీని క్రియేట్ చేసింది కూడా నన్ను అలా ఎవరు పట్టించుకోలేదు. పట్టించుకుంటే నేను ఇంకొంచెం ఎర్లీగా ఎక్కువ లాసెస్ లేకుండా మంచి ట్రేడర్ అయి ఉంటా. సో నాకు ఒక ఇప్పుడు నేను ఒక 6 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నానండి. 6+ అండి. ఒక డిసెంబర్కి 6+ పైన అవుతుంది. ఓకే. మీకు నేను ఒక 2.5 ఇయర్ వేస్ట్ చేసిన, 3 ఇయర్స్ వేస్ట్ చేసి ఉంటాను కదా, అది వేస్ట్ అయి ఉండదు. ఓకే. అది నేను నా పాయింట్, ఇంకేం లేదు. మనం 180 కంటే 1:5కి టార్గెట్ బుక్ చేస్తాం. అంటే 1:5 డన్. తర్వాత ట్రైలింగ్ స్టాప్ లాస్ కూడా చెప్పలేం మాకు. చాలు ఇది. అంటే ఆల్మోస్ట్ మనకు 160, 180 నుంచి 160కి వచ్చింది. 20 పాయింట్లు మనం ట్రైలింగ్ అసలు పెట్టలేం. ఓకే. మనకొద్దు. బ్రో టుడే లాజిక్ చెప్తాను. యా బ్రో. సో మీరు పాయింట్ చూసుకుంటే బ్రో ఏంటంటే రవితేజ బ్రో, లాజిక్ అడిగారు కదా మీరు. లాజిక్ ఏం లేదు బ్రో, జస్ట్ లాజిక్ మీరు చూడండి. ఇక్కడ ప్రీవియస్గా మీకు ఏంటి బయింగ్ స్ట్రక్చర్స్ బ్రో. ఓకే. బయింగ్ స్ట్రక్చర్స్ మేబీ 5 మినిట్స్లో ఇంకొంచెం బెటర్గా మీకు కనబడుతుంది. ఓకే. మీకు బయింగ్ స్ట్రక్చర్స్ బ్రో, జస్ట్ ఇక్కడ చూడండి. ఒక గ్యాప్ ఫిల్లింగ్ స్ట్రాటజీ పాయింట్ కూడా చెప్తాను. సైడ్ వేస్ ఉండే అండ్ ప్రీవియస్ కూడా బయింగ్ ఉండే. ఓకే. ప్రీవియస్ బయింగ్ ఉండే, ఈ లెవెల్లో మనం బై చేసాం, బయింగ్ ఉండే తర్వాత సో ఒక స్ట్రక్చర్ ఫామ్ చేసి ఒక బేస్ ఫామ్ చేసి అగైన్ మళ్ళీ మార్కెట్ అనేది అప్సైడ్కి వెళ్ళింది. సో మనం దీన్ని ఎలా బై చేసామంటే ఫస్ట్ నుంచి ఓకే, ఈ పుల్లో ఒక గ్యాప్ ఫిల్ చేసి గ్యాప్ అప్ అయ్యింది. ఓకే. ఈ గ్యాప్ గ్యాప్ కరెక్ట్గా గ్యాప్ ఫిల్ అయ్యి మార్కెట్లో బయింగ్ వస్తుంది అని ఒక ఎక్స్పెక్ట్ చేశాను. అదేం జరిగింది, ఇంకొంచెం కిందకి వెళ్ళింది. ఇదే కదా గ్యాప్, నేను ఇక్కడ దాకే వస్తుంది అనుకున్నాను. ఓకే. ఫస్ట్ రేట్ తీసుకున్నాం, ఓన్లీ సిఈ తీసుకున్నామండి, కాల్ ఆప్షన్ మాత్రం తీసుకున్నాం. ఇక్కడ ట్రై చేసాం, ఇక్కడ ట్రై చేసాం, మొత్తం ఓవరాల్గా 3 ట్రేడ్స్ ట్రై చేసాం. సో అది మంచి మూమెంట్ అయితే ఇచ్చింది. సో ఈ గ్యాప్ ఫిల్ అయిన తర్వాత ఆ తర్వాత వెళ్ళి ఒక స్టాప్ లాస్ హంటింగ్ చేసింది చూడండి. ఆ తర్వాత ఇంకొంచెం బెటర్ ట్రేడ్ వచ్చింది. ఓకే. మీరు చూడండి, అందుకే నేను వెంటనే 3 ట్రేడ్స్ ఇచ్చానండి, 3 ట్రేడ్లు ఇచ్చాను. ఓకేనా, 3 ట్రేడ్లు రవితేజ గారు, 3 ట్రేడ్లు ఇచ్చాను. అర్థమైంది. సో యాహ్! ఓన్లీ అసలు కాల్ ఆప్షన్, అసలు పుట్ ఆప్షన్లో మనం అసలు ప్రీమియం మార్చడం కూడా మార్చలేదు, వదిలేసాం అవును. దాన్ని. ఎందుకంటే మన వ్యూ అనేది వన్ సైడ్ ఉంది, ఇది ఊరికే జస్ట్ చూడడానికి అంతే. ఓకేనా. ఓకే. ఓకే. అర్థమైంది. అర్థమైంది. మీరు మీరు ఎన్ని మంత్స్ అయిందండి జాయిన్ అయ్యి అసలు? ఆల్మోస్ట్. నేను లాస్ట్ ఇయర్ జాయిన్ అయ్యా బ్రో. యా. లాస్ట్ ఇయర్ ఆహ్, ఈ టైంలోనే అక్టోబర్, నవంబర్ ఆ టైంలోనే జాయిన్ అయ్యాను. యా, మీ ఫీడ్బ్యాక్ మీరు చెప్తే కదండి, అంటే లైక్ ఇన్ని రోజుల తర్వాత. అవునవునులే. ఇందాక ఆ, మీరు అడిగారు. నేను ఆ, వేరే వాళ్ళు ఉన్నారు పక్కన. నేను యా యా ఆగాను. పర్లేదండి. ఎందుకంటే అండి వీళ్ళు సో ఒక వాళ్ళ పాయింట్ కూడా ఏంటంటే వీళ్ళు ఒక 3 మంత్స్ చూసేది చెప్తారు, మీరు ఆల్మోస్ట్ 1 ఇయర్ పైన అవుతుంది. అవును. అంటే ఆల్మోస్ట్. ప్రవర్తన ఒకటి నేనెప్పుడు చెప్తాను గదా! నేను జాయిన్ అయ్యేటప్పటికి లైవ్ ట్రేడింగ్ నాకు తెలిసి తెలుగులో ఇస్తున్నోళ్ళు ఉన్నారేమో తెలీదు గానీ, నాకైతే మీరే కనపడ్డారు. ఎవరు చాలా తక్కువ. అప్పుడు యా లేరని చెప్పాలి. యా ఇప్పుడు మీ రీసెంట్ దగ్గర నేను స్టార్ట్ చేసినప్పుడు లేదు బ్రో, ఆ కాన్సెప్టే లేదు. ఓకే. అదే మీరు స్టార్ట్ చేసినప్పుడు అసలుండదు. నేను ఉమ్, జాయిన్ అయ్యేటప్పటికి కూడా చాలా తక్కువ. అసలు తెలుగులో అవును. తక్కువ. అలా ఉమ్, యూట్యూబ్‌లో లైవ్ పెడుతూ ఉన్నారప్పుడు. ఆ, అప్పుడు నేను చూసాను. చూసిన 1 డేకే నేను జాయిన్ అయిపోయా. ఎందుకంటే ఆ 1 డేలోనే నాకు అర్థమైంది ఏందంటే మీరు లైవ్‌గా చేసి చూపిస్తున్నారు. అది లాసో, ప్రాఫిటో తర్వాత లాజిక్ చెప్పి ఓకే. అది రిస్క్ మేనేజ్‌మెంట్ చెప్పి ఇలా చేస్తేనే మన ఫ్యూచర్ లేకపోతే చేయడం అనవసరం. ఇంకోటి చూసుకోవడం బెటర్ అని అదొక పాయింట్‌తో మీరు చెప్తూ వచ్చారు. నేను అది నాకు బాగా కనెక్ట్ అయింది. వాస్తవమే కదా! లైవ్‌గా చూపిస్తున్నారు. ఎక్కడో ఏదో గ్రూపుల్లో అక్కడ పెట్టేసినంత మాత్రాన అక్కడ మనకెలా
తెలుస్తది. తెలీదు కదా! చాలామంది ఏంది టెలిగ్రామ్ గ్రూపుల్లో అక్కడక్కడ పెట్టేస్తున్నారు. లైవ్‌లో చేసి అది ప్రా కన్సిస్టెంట్‌గా 20 పాయింట్స్, 30 పాయింట్స్ దాకా వెయిట్ చేయమని. మీరు మామూలుగా ఏందంటే క్యాపిటల్ తక్కువ ఉన్నోడిని 10 పాయింట్స్‌తో ఎగ్జిట్ అవ్వమంటారు. యాహ్! మామూలుగా కొంచెం క్యాపిటల్ ఉన్నోడు, కొంచెం పెట్టుకోగలిగినోడిని వెయిట్ చేయండి. అది ఎంతవరకు వెయిట్ చేయగలిగితే అంతవరకు వెయిట్ చేయండి. అండ్ మెయిన్ థింగ్ ఏంది మీరు మైండ్ సెట్. స్టాప్ లాస్ కొట్టించుకోవడానికి రెడీగా ఉన్నా కానీ టార్గెట్ మాత్రం వచ్చేదాకా వెయిట్ చేయండి అంటారు చూడండి. సో, ఇలా యాహ్! ప్రతి పాయింట్ కూడా యాక్చువల్‌గా ఒక ట్రేడర్‌కి కావాల్సిందే ఇది. రెండోది లైవ్‌గా చేసి చూపియడం అనేది చాలా చాలా లెర్నింగ్ ప్రాసెస్ అది. లైవ్ అనేది చాలా హెల్ప్‌ఫుల్. మిగతా కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనం అడిగి తెలుసుకుంటూ ఉంటాం. ఇక్కడ దీంట్లో లైవ్‌లోనే. రెండోది లైవ్‌లో ఇప్పుడు నేను అడిగాను. ఎలా ట్రేడ్ లాజిక్ ఏంది అని. నేను అదే అనుకున్నా. అక్కడ సపోర్ట్ ఉంది కదా! అని. సో, మీరు ఒపీనియన్ కూడా అదేనా అని ఆలోచించాను. యెస్, మీది కరెక్ట్‌గానే. సో, కరెక్ట్‌గా పట్టుకుంటున్నారు కూడా బాటమ్‌లో. నేను మొదటి నుంచి కూడా నాకు నచ్చింది ఏందంటే కూడా పిన్ పాయింట్. బాటమ్‌లో పట్టుకోవడం అనేది ఎవరుండరు. అందరూ లాగింగ్ ఇండికేటర్స్ ఏదో యూజ్ చేసి అక్కడ ఇది క్రాస్ అయిందిలే ఇప్పుడు మనం తీసుకుందాం అంటారు కానీ, ఇక్కడ ఒక ఇండికేటర్ లేదు. మీరు జస్ట్ ఆ సపోర్ట్ బేస్ చేసేసుకొని మీరు ఇక తీసేసుకోండి 130 కాడ అని చెప్పేసారు ఈరోజు. సో, అలాగే ఆ తర్వాత ఇంకది మూవ్‌మెంట్ వచ్చింది. ఆ తర్వాత నుంచి మూవ్‌మెంట్ లేదు పెద్దగా చెప్పాలంటే. పొద్దున్న యాహ్! వచ్చిన యాహ్! తర్వాత. సో, అది ఆ పిన్ పాయింట్ రియాక్షన్ బాటమ్‌లో పట్టుకోవడం అనేది నాకు తెలిసి ఇంకెక్కడ చెప్తున్నారని నేను అనుకోను. నాకైతే తెలీదు. నీ యాహ్! దగ్గరే చూసాను నేనది. ఎవరైనా బ్రేకౌట్ వచ్చింది అంతకుముందు ఎట్టుండేది ఇప్పుడు 1:3 పెట్టారు కదా! అక్కడ తీసుకోండి అన్నట్టు చెప్తారు. ఒక్కొక్క హ్మ్. బ్రేకౌట్. అది రేర్ కేసు. అక్కడి దాకొచ్చి పైకెళ్తది అనేది. సో, మీరు కిందే పట్టుకుంటూ 130 కాడే పట్టుకుంటారు కాబట్టి 150, 160 దాకా ఈజీగా ఎళ్తది. యాహ్! సో, నమ్మకంగా పట్టుకోవడం అనేది చాలా అది మీ దగ్గరే చూసాను నేనైతే. హ్మ్. థాంక్ యూ. థాంక్ యూ. అది కూడా నా నా అది. రెండోది ఏందంటే అలా నేర్చుకుంటూ ముందుకు పోతూ ఉంటే అట్ సర్టెన్ పాయింట్ ఆఫ్ టైమ్‌లో నేను కూడా కొంత ఓన్‌గా థాట్ ప్రాసెస్ సిమిలర్‌గా రావడం గమనిచ్చా నాలో. మీతో యాహ్! యాహ్! ఉండడం వల్ల. మీకు అప్పుడప్పుడు అందుకే నేను పెడుతూ ఉంటాను. ఇది బ్రో ఇట్టుంది చూద్దాము అని. మీకు పెట్టి ఆ తర్వాత అట్ ద ఎండ్ ఆఫ్ ది డే మీకు అది వర్కౌట్ అయిందో లేదో కూడా మీకు పెడుతున్నాను. నేను నేను అది పాయింట్ కూడా నేను మీకు చాలా పాయింట్ సా కూడా మీకు చాలా ఏం అవును. చెప్తున్నానంటే అండి, మీరు నాకు వాట్సాప్ చేస్తున్నారు. ఓకే. అది అవును. కూడా జస్ట్ ముందు ట్రేడ్ ముందు మాత్రం నాకు స్క్రీన్‌షాట్ పెట్టండి. ఓకేనా? ట్రేడ్ అయిన హ్మ్. తర్వాత అవును. ప్రాఫిట్ అండ్ లాస్ మాత్రం పెట్టండి. ఎందుకంటే ప్రాఫిట్ వచ్చిందనుకోండి, "నేను ఇది కరెక్టే అని బ్రో నాకు రిస్క్ రివార్డ్ ఇలా వచ్చిందని" చెప్పండి. లాస్ వచ్చిందా? అవును. బ్రో ఇది నాకు నా అజంప్షన్. ఇక్కడ ఏదైనా మిస్టేక్ ఉందా అని అడుగుతున్నా. సేమ్ ఇదే కదా! మీరు నా కన్వర్జేషన్ ఇలాగే ఉంటది. అవును. 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 సో, మీరు ఎంత ఎఫర్ట్స్ పెడుతూ ఉంటారు. ఓకేనా? సో, ఇలా పెడుతూ ఉంటాడు. సో, వాట్ యూ ఎక్స్‌పెక్టెడ్. నేనే అడిగాను. తర్వాత నేను ఏం అడగను. చెప్పను కూడా చెప్పట్లేదు. ఓకే. సో, వాట్ యూ ఎక్స్‌పెక్టెడ్ బ్రో అని. తర్వాత ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. ఐ ఎక్స్‌పెక్టెడ్ స్లైట్ ఫాల్ ఇన్ ఇవేంటంటే జస్ట్ లెర్నింగ్ పాయింట్స్. ఓకే. నాకు ఇలా ఉంది ప్రాసెస్. నేను ఇది చేస్తున్నాను. ఓకే. గ్యాప్ అప్ ఇలా రిజెక్ట్ అవుతుంది. జస్ట్ సైడ్‌వేస్ బ్రో. సో, నేను ఎక్స్‌పెక్ట్ చేసేది అప్పుడు ఏమైనా పాయింట్స్ ఉంటే ఓకే. రైట్. ఓకే. లెట్ మీ చెక్. అంటే నాకు కొన్ని పాయింట్స్ చూస్తే నేను ఓకే అంటాను. కొన్ని పాయింట్స్ అయితే గుడ్ అంటాను. ఇక్కడి నుంచి తీసుకున్నాడు. సో, ఈ రీట్రేస్ వచ్చినప్పుడు ఇవి డిస్కస్ చేసుకుంటా ఉంటాం. ఓకే. ప్రీమియం ఇష్యూస్ కూడా ఉన్నాయి. అంటే నాకు కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తాను. ఓకేనా. కొన్ని ఓకే అన్నప్పుడు ఏంటి మీరేమి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారని కొన్ని ఇలా డిస్కషన్ ఉంటది రెగ్యులర్‌గా. మీరు జాయిన్ అస్మద్ బ్రో. బ్రో ఉన్నాను. యాహ్! హాయ్ బ్రో. హాయ్ ఆ! బ్రో. మొబైల్‌కి స్విచ్ అయ్యాను ఇప్పుడే. యాహ్! మీది లైవ్‌ది ఇది బావుంటుంది బ్రో. నేను సరే అని చెప్పి వేరేది కూడా ఒకటి చూసాను లాస్ట్ ఆ! మంత్. ఓకే. ఓకే. అసలా ఈ ఇది ఇస్తున్నారు గానీ సరిగ్గా ప్రాపర్‌గా లేదు. ఓకే. నేను ఫస్ట్ జాయిన్ అయినప్పుడు మీ దాంట్లో బాగుంది. కాపోతే నేను ఓన్‌గా చేసుకొని చెడగొట్టా. యాహ్! 1:2 రావాలి, 1:3 రావాలి అని చెప్పి వెయిట్ చేసేవాడిని. ఓకే. ముందు స్టార్టింగ్‌లో 1:1 బుక్ చేసుకోవాలి గదా! బుక్ చేసుకోకుండా అలాగే అట్టిపెట్టేసేవాడిని. మళ్ళీ వచ్చి కొట్టేసేది. ఓకే. తర్వాత 1 మంత్ ఏమో అసలు సాంతం కన్సల్టేషన్‌లో ఉండిపోయి ఇబ్బందయింది. కాకపోతే ఓకే. ఏంటంటే మీ రూల్స్ ఫాలో అవ్వడం వల్ల నాకు చాలా వరకు లాసెస్ రెడ్యూస్ అయినాయి. యాహ్! అసలా అంతకుముందు అయితే 4,000 వరనే లాస్ అయింది 1 మంత్‌లో. ఓకే. నాకైతే మామూలుగా అయితే ఇంకా ఎక్కువ అవుతుంది. 12,000, ఓకే. 15,000 దాకా ఎళ్ళిపోతుంది. ఓకే. లాస్ట్ మంత్ ఏమో నేను కొంచెం ఓన్ స్ట్రాటజీస్ ట్రై చేసి ఇబ్బంది పడ్డాను. ఓకే. అదే మీ విన్నింగ్ స్ట్రీక్‌లో నేను గూడా లేను.
యాహ్! యాహ్! అంటే మీరు స్టాప్ జేసున్నారు గదా! మధ్యలో ఓన్‌గా జేస్తాను. ఓకే. ఆ! అవును. యాహ్! యాహ్! ఇవాళ ఫస్ట్‌ది తీసుకోలేదు. సెకండ్‌ది తీసుకున్నాను. హ్మ్. ఇందులో కాలొస్తే కాల్ మాట్లాడుతున్నాను. థర్డ్‌ది ఎమ్మటే ఇచ్చేసారు. నేను ఎమ్మటే ఇవ్వరులే అనుకుని ఫోన్ మాట్లాడుకుంటున్నా. ఓకే. మూడో స థర్డ్‌ది కాల్ ఇచ్చేసారు. అదెళ్ళిపోయింది. యాహ్! 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 ఇంకా చాలా వరకేంటంటే లాసెస్ రెడ్యూస్ అయినియి. హుహుహు. హోల్డింగ్ చేయాల్సింది మ మైండ్ కంట్రోల్ ఉంటుంది. యాహ్! యాహ్! ఆహ్, అంటే వెంటనే కాల్స్ తీసుకోకుండా యాహ్! హోల్డ్ చేయడం, చూడటం అది యాహ్! బావుంది నాకు. యాహ్! థాంక్ యూ. ఎన్ వేరే వాళ్ళది గూడా ట్రై చేశాగా నేను. నాకు బా మీదే ఫస్ట్ నేను. ఓకే. మామూలుగా కాల్స్ అది ట్రై చేయడం. సరే యాహ్! యాహ్! ఎలా ఉంటుందని చెప్పి వేరేది గూడా చూస్తే అదింకా అసల మామూలుగా లేదు. మీరు చెప్పినట్టు సేమ్ మీరు చెబుతా ఉంటారు గదా! హ్మ్. ఆహ్, అలా చూపిస్తా ఉంటారు ఏముండదక్కడ అని. హ్మ్. అవునవును. సేమ్ అదే అయింది. అప్పుడు అనిపించింది నాకు. హ్మ్. హ్మ్. ప్రాక్టికల్‌గా చూస్తే గాని తెలీదు అని. హ్మ్. అవును బ్రో. అంతే బ్రో. అట్లా బయట నుంచి ఇప్పుడేంటంటే బ్రో ఒక ఆళ్ళు చెప్తుంటారు బ్రో. కొన్ని ఆ! గ్రీన్స్ 30,000, 40,000 ప్రాఫిట్ స్క్రీన్ షాట్స్ ఉంటాయి. అదండి ఇక్కడ పట్టుకున్నాం, అక్కడ పట్టుకున్నాం అని చెప్పినట్టుగా ఉంటాయి. కాకపోతే అవును. రిజల్ట్ ఉండదు. అవును. మరి 6, 7 కాల్స్ దాకా ఇచ్చేస్తున్నారు. అయ్యేమో చాలా వరకు ఫెయిల్ అయిపోతున్నాయి. అవును. దాంట్లో ఏంటి మళ్ళీ మనం దాంట్లో సక్సెస్ అయినట్టు ఏం జరుగుతాయంటే నాకు తెలుసు. అంటే వాళ్ళ పేరు గూడా నాకు తెలీదు. మీరెవరో కూడా అంటే లైక్ మీరెవరి దగ్గర జాయిన్ అయ్యారో నాకు తెలీదు. వాళ్ళేం జేస్తారంటే ఇక్కడ ఒక ట్రేడ్ అంటే 1 మినిట్ పెడతానండి. ఓకే. ఆ! సో, ఈళ్ళేం జేస్తారంటే ఇదండి. ఇక్కడ ఒక ట్రేడ్ ఇస్తారండి. ఓకే. అది ఆ! సక్సెస్ ఫెయిల్ పక్కన పెట్టండి. 1, ఆ! 2 ఇదండి 3, 4 ఇది కాల్ ఆప్షన్స్ అనుకోండి 5 అనుకోండి. ఇక్కడ ఆ! మనమేంటి ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం. ఇక్కడ స్టాప్ లాస్ కొట్టాం గదా! ఇక్కడ ఒక 15 పాయింట్లు పోయిందనుకోండి. ఇక్కడ ఒక ఆ! 15 పాయింట్లొస్తే ఓకే. మనం ఏంటి ఎగ్జిట్ అవుతాం. ఈ 10 పాయింట్లు చూసుకొని భయపడి ఎగ్జిట్ అయిపోతాం. ఆ 15 పాయింట్లు ఇక్కడ మళ్ళా ట్రై చేస్తాం. వచ్చి కాస్ట్ టు కాస్ట్ కొడతది. ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోమంటాడు. ఇక్కడ ప్రాఫిట్ ట్రైలింగ్ చేయమని. ఇక్కడ దాకా వెళ్ళిపోతే ఇక్కడ దాకా వెళ్ళిపోయిందంటాడు. ఇవే బ్రో ఉంటాయండి. అంత కూడా లేదు బ్రో. అది హై మీద ఇచ్చేస్తున్నారు. అబ్బా! ప్రీవియస్ హై ఉందా దాని మీద ఎంట్రీ ఇచ్చేస్తున్నారు. ఇక్కడైతే ఎంట్రీ. ఆ! హై మీద ఆ! ఇచ్చేస్తున్నారు. అది బ్రేక్ అయ్యి ఎళ్తేనే వెళ్ళినట్టు లేతే లేదు. ఓకే. ఓకే. మనం మనం చేసేది అసలు ఎగ్జాక్ట్ పిన్ పాయింట్లు అయన్నీ. అవునవును. మీ దాన్ని చూసి నేను కొన్ని కొన్ని ట్రై చేశాను గానీ కొన్ని కొన్ని ఫెయిల్ అవుతున్నాయి అక్కడ. హ్మ్. యాహ్! కాపోతే ఏంటంటే చాలా వరకు బావుందిది. యాహ్! యాహ్! ఎందుకంటే అసలు స్టార్టింగ్‌లోనే ఫైండ్ ఔట్ చేసేస్తున్నాం గదా! అవునవును. లేదంటే అసలు అది ఎంతెళ్ళినా గాని అలా చూస్తూ ఉండిపోతున్నా మళ్ళీ వచ్చేదాకా. అంతే. అంతే అండి. మైండ్ కంట్రోల్ ఉంటుంది. లేతే ఇంతకు ముందయితే అసలు పిచ్చి పిచ్చిగా చేసేవాళ్ళం. యాహ్! ఎగ్జాక్ట్‌లీ. ఇది మీ దాంట్లోకొచ్చిన తర్వాత కొంచెం సైకాలజీ మారింది. థాంక్ యూ బ్రో. ఆహ్, లాసెస్ రెడ్యూస్ అయినియి. అయి వచ్చిన లాసెస్ కూడా నేను చేసుకున్నదే ఇబ్బంది. ఓకే. ఓన్ స్ట్రాటజీస్ యూజ్ చేసి యాహ్! బ్రో. చేసుకున్నది గానీ మీది ఇబ్బంది లేదు. మీది అసల సూపర్‌గా ఉంటుంది. థాంక్ యూ. అందుకే కదా డైరెక్ట్‌గా తీసేసుకున్నాను నేను 1 ఇయర్‌కి. అవునవును బ్రో. నేను అంతకుముందు యూట్యూబ్‌లో చాలా 1 ఇయర్ పైనుంచే ఫాలో అవుతున్నా నేను. యాహ్! అది చూసి నాకు బాగా నచ్చిందిది. అందుకని డైరెక్ట్‌గా జాయిన్ అయిపోయా. యాహ్! యాహ్! కాపోతే నా బ్యాడ్ లక్ ఏంటంటే నేనొచ్చిన కాడ నుంచి 1:1లే ఎక్కువొచ్చినియి. అంతకుముందు అసలు 1:2లు, 3లు బాగొచ్చాయి. యాహ్! యాహ్! అంతకుముందు చూసాను నేను. యాహ్! మళ్ళీ లాస్ట్ మంత్‌లో అయ్యానుగా నేను. అప్పుడొచ్చినియి మళ్ళీ. మళ్ళీ వరుసగా ఇప్పుడు 14థ్ బ్రో. 14థ్ డే విన్నింగ్ స్ట్రీక్ బ్రో. అవును. నేను లాస్ట్ 30 నుంచున్నాను. అప్పటి నుంచి అన్ని ప్రాఫిట్‌లే ఉన్నాయి. నేను అన్ని 30 ప్రాఫిట్. నుంచున్నా. యాహ్! మళ్ళీ యాహ్! 30 నుంచి మీ ఒకటో రెండో ఇస్తారు గదా! మాక్సిమం అ 3. అంతే. మాక్స్ ఇంక అంతే. 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 మాక్సిమం 3. ఆ 3లోనే తేలిపోతుంది. హ్మ్. హ్మ్. ప్రాఫిట్, లాస్ క్లియర్ అయిపోతుంది. ఎళ్ళిపోతున్నాం ప్రశాంతంగా ఉంటుంది. ఇంక వేరే పని పాట ఎందుకంటే అండి ఇక్కడేంటంటే నేను 3:30 దాకా ఉండాలి అనేది అది ట్రేడింగ్ గాదండి. లైక్ అ ఏంటంటే అన అనవసరం సార్. అది ఉన్నా ఆ! గాని ఏం ఉపయోగం ఏ ఉంటలసల. అవునండి. అవునండి. యాహ్! వేస్ట్ ఎక్కువ ఉన్నా గాని వేస్ట్ అది. అంతే అండి. మీదే మీ ఇదే లాజిక్కే కరెక్ట్ అది. ఫస్ట్ నేనున్నానండి. కాల్ స్టార్టింగ్ 1 ఇయర్‌లో లైక్ ఏంటంటే నేను ఇదే ప్రాసెస్ ఫాలో అయ్యేవాడిని. 3:30 అంతే. ఆహ్, అది. మధ్యలో లంచ్ బ్రేక్ కూడా నేను ఉండి మ్యూట్ పెట్టి తినేసేవాడిని. అది అంతకుముందు అంతకుముందు మీరు ఫస్ట్‌లో వచ్చినప్పుడు చూసాను నేను ఫస్ట్‌లో. అవునవును. అప్పుడు చాలా సేపటికి ఎప్పటికో వెయిట్ చేసి ఒక ఆ! కాల్ ఏమో ఇచ్చేవాళ్ళు. అసలు అంతే. అస్సలు కూడా హిట్ అయ్యేది కాదు. అవును. అది కొట్టే క అది టార్గెట్ లేదు, స్టాప్ లాస్ లేదు. అంటే లైక్ ఏంటంటే కొంచెం పొజిషనల్ బేసిస్ లాగా చూసేవాడిని. అవును. దానివల్ల యూజ్ రావట్లేదు. ఇప్పుడు నేను గూడా చేంజ్ చేసుకుంటూ ఇలాంటి స్ట్రక్చర్ బిల్డ్ చేశాను. ఇది ఇప్పుడు 1 ఇయర్ బిల్డ్ కాదు బ్రో. 6 ఇయర్స్ నుంచి నాకు ఏది వర్కౌట్ అవుతుందో జనాభాకి
అదే నేను ఆ, తీసుకొని పెట్టాను అంతే. ఆ, యా బ్రో, యా బ్రో. ఓకే బ్రో, ఇవాళ నాది మిస్ అయింది. సరే, ఒక ట్రేడ్ తీసుకున్నాను, ఒక ట్రేడ్ లాస్ అయింది, ఇక వదిలేశాను ఇంకా. అది నో ప్రాఫిట్ వరీస్ బ్రో, వచ్చినా నో వరీస్. ఇప్పుడు తర్వాత ఇప్పుడు ప్రాఫిట్ వచ్చినా ఏంటంటే నాకు రిగ్రెట్ మనది కూడా మీ లేదు కాల్ అసలు. వచ్చింది, సో బిజీ ఉన్నారు, వెళ్ళిపోయింది. ఓకే, నాకు మనకి అసలు రిగ్రెట్ కూడా లేదు. ఇవాళ కాకపోతే రేపు వచ్చింది, రేపు అంతే. తీసుకుందాంలే అన్న ఇదిలో ఉన్నా. యా, యా బ్రో. అదే. ఓకే బ్రో. యా. సో మాట్లాడాను బ్రో. ఓకే, సో నెక్స్ట్. సో థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ అస్మద్ బ్రో. యా. విజయ్ గారు మాట్లాడండి. హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? హాయ్ బ్రో, ఫైన్ బ్రో, బాగున్నారా? నేను లాస్ట్ ఒక 3-4 మంత్స్ బ్యాక్ జాయిన్ అయ్యాను బ్రో. నేను నీ దాంట్లో ఓకే, ఓకే, ఓకే. జాయిన్ విజ్యు అయ్యి ఇంకొక ప్రీమియం నెంబర్ అని నుంచి ఉంది. నేను హాయ్ అని మెసేజ్ పెట్టాను చూడండి, ఆ నెంబర్. అందులో మీకు అవును, స్క్రీన్ షాట్ విజ్యు పెట్టాను ప్రీమియం నా అని ప్రాఫిట్. ఉన్నది. అవునండి, ఒకటి సేవ్ చేసుకున్నాను, ఒకటి సేవ్ చేసుకోలేదండి దాన్ని. అండి యా, యా. అది బ్రో, వేరే వాళ్ళు ఎట్లా చేస్తారంటే బ్రో, నీకు చెప్తూ చూడు, ఇంతకుముందు మ్మ్. హైదరాబాద్ ఒక ఛానల్ ఉందని చెప్పేసి, ఆ పేరు ఎందుకులే కానీ లైవ్ లో. మ్మ్, 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 అది ఎట్లుంటుందంటే, ఎంట్రీ ఇస్తాడు. మ్మ్, ఫర్ ఎగ్జాంపుల్ 400 ఎంట్రీ ఇస్తాడు అనుకో, 450 మ్మ్, పోయింది. మ్మ్. ఫస్ట్ టార్గెట్ పోయిన తర్వాత ఎస్ఎల్ చెప్పడు అనమాట. ఎస్ఎల్ పెట్టింటాడు దాంట్లో. ఓకే. మళ్ళీ 400కి వచ్చింది అనుకో, అది చాలా మంది అంతా సార్ ఎస్ఎల్ అంటే, ఎస్ఎల్ ఎందుకు రిలీజ్ వచ్చింది మీకు? ఒక్క జనవరి में रिलीज ఒక్క నిమిషం. యా, చెప్పండి. 400 ఎంట్రీ బ్రో, 350 ఓకే. ఎస్ఎల్, 450 మ్మ్, ఫస్ట్ టార్గెట్ ఇస్తాడు. మ్మ్, మ్మ్, మ్మ్. ఎంటర్ అయిన తర్వాత 450కి పోయిన తర్వాత వచ్చేసి మళ్ళీ 350 ఎస్ఎల్ పడుతుంది. ఓకే, ఓకే. అప్పుడు మన ప్రీమియం మెంబర్స్ వచ్చేసి, సార్ ఎస్ఎల్ సార్ అంటే, ఎస్ఎల్ ఎంత ఎంత పడింది అంటాడు. 50 పాయింట్స్ ఎందుకు తీసుకున్నారు? ఫస్ట్ టార్గెట్ పోయిన తర్వాత ఎంట్రీ దగ్గర పెట్టేసేయాలి కదా ఎస్ఎల్ అంటాడు. అబ్బా. సెకండ్ కేసు వచ్చేసి మళ్ళీ అట్లా అంటాడు. జస్ట్ అది మీ ప్రాబ్లము, జస్ట్ కాస్ట్ టు కాస్ట్ ఈ ఎంట్రీ ఈ కాలంటాడు. నెక్స్ట్ వచ్చేసి 450కి పోయేసి తర్వాత 350 వరకు వచ్చి కూడా తర్వాత మళ్ళీ అది 600-700 పోతే, అప్పుడు 700-600 కూడా ఆయన కౌంట్లోకి వేసుకుంటాడు. అప్పుడు ఎస్ఎల్ కదా, అది ఎవరికి తెలియదు. కాల్ తీసుకునేటోళ్ళకి అర్థమవుతుంది, యూట్యూబ్ లో ఉండేటోళ్ళకి అర్థం కాదనమాట. అవును, యూట్యూబ్ లో బ్రహ్మచిలక వీడియో అని ఆయనే చూసినాక కదండి. అబ్బా, ఎందుకు పేరు చెప్తారనంటే వాళ్ళని చూసి టెంప్ట్ అయిపోతారు కదండి, అందుకని. మీరు కొంచెం ఇప్పుడు ఒకేసారి చూడు, మన కాల్ చూడు 300 పాయింట్స్ 400 పాయింట్స్ అంటాడు. యాక్చువల్ గా తీసుకునేటోళ్ళకి అర్థమవుతుంది అది ఏందిరా ఇది పరిస్థితి అనేసి. యా. అది ఒక ఆయన టెలిగ్రామ్ లో లైవ్ ఇస్తాడు బ్రో. ఓకే. టెలిగ్రామ్ లో ఎంట్రీ ఇస్తాడు ఆయన. ప్రతిదీ ఎంట్రీ చేసుకొని మనకిచ్చి, మనం చూసి మనం ఎంట్రీ తీసుకునే వరకు బ్యాంక్ నిఫ్టీలో ప్రైస్ ఆడనే ఉంటుందా బ్రో. అవును, చాలా మామూలు మనం తీసుకున్నప్పుడు కూడా జంప్ అయి 10 పాయింట్లు పోతుంది బ్రో. అదే నిఫ్టీలో 10 పాయింట్లు పోతుంది అంటే, ఇంకా బ్యాంక్ నిఫ్టీలో 30-40 పాయింట్స్ వెళ్ళిపోతుంది. అవునవునవును. అట్లాంటి వాళ్ళకి బీభత్సంగా జాయిన్ అవుతారు బ్రో. అవును. ఆ, ఇప్పుడు నాకు తెలిసి మన తెలుగులో ఎవరైనా కానీ స్ట్రైక్ ప్రైస్ పెట్టి ఇక్కడ ఎంట్రీ ఇక్కడ ఎగ్జిట్ అని చూపెట్టేవాళ్ళు మీరు తప్ప ఎవరు లేరు. యా, మీకు 4,000-5,000 కట్టే చాలా మంది ఆలోచిస్తారు. యా, యా. థ్యాంక్ యూ. అది ఆ, మీ అట్లా అంటే వాళ్ళ ఆలోచన ఏమంటే, మీరు 1-2 లాట్లతో చేయండి, 4 లాట్లతో చేయండి అంటారు. వాళ్ళకి అది అర్థం కాదనమాట. వాడు ఒకడు 20 లాట్లు 30 లాట్లు తీసుకునే రేంజ్ అనమాట. ఏది 2 లక్షల పెట్టుబడితో కూడా 30 లాట్లు 40 లాట్లు తీసుకునే సైకాలజీ వాళ్ళది. యా, యా. నువ్వేమో ఇక్కడ 4 లాట్లు 5 లాట్లు తీసుకోమంటే వాళ్ళకి సెట్ కాదనమాట. ఇది ఎప్పుడు వర్కౌట్ అయ్యేది మనకి? మనం ఇప్పుడు నెలకి 2 లక్షలు సంపాదించేది 3 లాట్లతో 2 లాట్లతో అనుకుంటారు. అవును. వాళ్ళ నాకు ఇంటెన్షన్ 40 లాట్లు 50 లాట్లు అట్లా తీసుకొని చెప్తాలే, ఒకటే రోజులే ఎక్స్పైరీ రోజు మొత్తం అంతా లాస్ అయిపోతాం. మొత్తం గాలిపోయారు కదా బ్రో. అది అర్థం కాదు కదా వాళ్ళకి. అవును, మీరు చెప్పేది వాళ్ళకి అరే ఎట్లనో అనిపిస్తుంది అనమాట. అవును. చాలా మంది ఇప్పుడు నన్ను నా నెగిటివిటీ మెయిన్ ఏంటంటే బ్రో, ఈడేంది నా దగ్గర 10 లక్షలు ఉండి 2 లాట్లతో చేయమంటున్నాడు, 1 లాట్తో చేయమంటున్నాడు అంటాడు. అవునవును. వాళ్ళకి నా మీద ఎప్పటికీ లైక్ ఉంటుంది, 1 మంత్ చూసి ఇది మనకి సెట్ అవుదని వెళ్ళిపోతారు. సేమ్ వాళ్ళకి అంతా అట్లనే బ్రో వెళ్ళిపోయేది. అంతే అంతే బ్రో. నేను ఆ, కూడా అది నేను ఎప్పుడు వాళ్ళని పట్టించుకోను కదా బ్రో. అసలు ఏంటంటే వాళ్ళకి మన కమ్యూనిటీ కాదు, మనం సెట్ అవ్వం అసలు. అవునవును. సో ఓకే, వదిలేయడం అంతే, డన్. ఓకే ఓకే బ్రో. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఓకే బ్రో, బాయ్ బ్రో. యా, యా.